పంచాయతీరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు కళ్యాణి గారు మన యొక్క రమణేశ్వరానికి తొలిసారిగా రావడం జరిగింది. ఫస్ట్ టైం కదమ్మా. చాలా భక్తిభావంతో అన్ని వారు దర్శించారు, చాలా సంతోషించారు. ఇప్పుడు వారికి ఆశీస్సుల కార్యక్రమం. నా పేరు కళ్యాణి అండి. ఇక్కడ ఈ ఉంది కోటి లింగాలు ఉంది అనేది ఎప్పటి నుంచో నేను విన్నాను, కానీ ఇంతవరకు చూడలేదు. ఇలా వచ్చి చూస్తుంటే అసలు వచ్చి చూసినప్పటికీ లోపలికి వచ్చిన తర్వాతకి చాలా చేంజ్ అయిపోయింది. అసలు మనసు ప్రశాంతంగా ఉంది. నిజంగానే ఇలా చూడగలిగానా నేను అనేది ఒక అనుభూతి చెందిన చాలా బాగుంది. అసలు బంగారు లింగానికి అభిషేకం చేయడం అంటే నా జన్మ ధన్యం అయిపోయిందండి. అసలు మాటలు రావట్లేదు ఇంకా నాకు. ఈ రమణేశ్వరంలో అసలు ఎంత బాగుంది. స్వామివారి పేరు రమణానంద మహర్షి గారి పేరు విన్నాము, టీవీలో చూసాము, స్వామివారి ప్రవచనాలు అన్నీ విన్నాం. కానీ స్వామివారిని చూసి స్వామివారితో ఆశీస్సులు తీసుకొని సాక్షాత్తు మేరు పర్వతంలోనున్న మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ శ్రీచక్రాన్ని స్వామివారు నాకు అందించడం ఈ జన్మకి నిజంగా నా అదృష్టం, ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ వాతావరణం అంతా కూడా అసలు మమ్మల్ని మేము మర్చిపోయినంత అద్భుతంగా ఉంది. కోటి లింగాలని ఉన్నాయట, అక్కడ బంగారు లింగం ఉంటుందట. అంటే అవునా, కోటి లింగాలు ఉన్నాయా అనుకున్నాం. కానీ నిజంగా కూడా ఇప్పుడు ఈ ప్రదేశాన్ని వదిలేసి అయితే ఇప్పుడైతే వెళ్ళాలని లేదు, అంత బాగుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుంది. అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. ఇక్కడ మళ్ళీ మళ్ళీ రావాలనేటువంటి ఒక కోరిక కూడా కలిగింది. ఇప్పటి నుండి వీలైతే ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఇక్కడికి రావాలనుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని అనుకుంటున్నాను. శ్రీచక్రము స్వామివారి చేతుల మీదుగా స్వామివారు నన్ను ఆశీర్వదించి నా చేతికి అందించారు. నిజానికి ఈ శ్రీచక్రాన్ని తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. ఈరోజు ఇలా శ్రీచక్రాన్ని నా చేతికి అందింది స్వామివారి చేతుల మీదుగా. చాలా 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 ధన్యవాదాలు స్వామివారికి. అమ్మవారి కటాక్షం నా మీద ఉంది అనడానికి ఇదే నిదర్శనం. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.